నమస్తే. ఒకవైపు హిందుత్వంపై ముప్పేట దాడులు, కుట్రలు, అది జిహాద్ రూపంలో కానీ, క్రైస్తవ మాఫియా రూపంలో కానీ, ఈ లెఫ్ట్ భావజాలం దాడులే కానివ్వండి, అన్నీ కూడా హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఒకవైపు హిందుత్వాన్ని అణచివేయాలని, అంతం చేయాలని ప్రయత్నాలు జరుగుతుంటే, మరి హిందువుల రెస్పాన్స్ ఎలా ఉంది? హిందువులు ఎంతవరకు బాధ్యతాయుతంగా ఉన్నారు? ముఖ్యంగా మన తెలంగాణలో అసలు సగటు హిందూ ఏం చేస్తున్నాడు? తన బాధ్యతగా ఎంతవరకు ఈ దాడులను ఎదుర్కొని హిందుత్వాన్ని కాపాడుకొని తన భవిష్యత్ తరాలను కాపాడుకునే దిశగా అతని చర్యలు ఏంటి? శూన్యం. ఎంతో కొంతమంది పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోనన్నా ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నది. లేదంటే అందరిలాగా ఒకే తీరుగా పండగ వస్తే తాగడం, ఎగరడం, ఈ విధంగా ఉండుంటే మాత్రం ఇంకా చాలా మనం చెడ్డ రోజులు చూసేవాళ్ళం. కేవలం తాగి తందనాలు ఆడడానికి, ఎగరడానికి మాత్రమే మనం ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను సామూహికంగా వీధుల్లో ఎందుకు జరుపుకోవాలని పిలుపునిచ్చాడు? దాని వెనకాల ఉద్దేశం ఏంది అందరికీ తెలుసు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మొత్తం భారతీయ సమాజం, హిందూ సమాజం ఏకీకృతం కావాలి అని గణేష్ ఉత్సవాలను వీధుల్లో జరుపుకునే విధంగా వారు కార్యాచరణ తీసుకున్నారు. మరి ఈరోజు అదే గణేష్ ఉత్సవాలు ఏ విధంగా మారినాయి? ఆ నిమజ్జన ఊరేగింపులు ఏ విధంగా జరుగుతున్నాయి? మనం అందరం కూడా ఆలోచించాలి. అసలు మన హిందుత్వాన్ని కాపాడుకోవడానికి మనం మన పండుగల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? దాంట్లో ఎంత పర్సెంట్ దాన్ని వినియోగించుకుంటున్నాం? కొనుగోళ్ళు ఎవరి ద్వారా చేస్తున్నాం? ఎవరికి లబ్ధి జరుగుతుంది? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సమాజంలో ఏం మార్పు తీసుకొస్తున్నాం? ఒక బస్తీలో ఆ వినాయకుని ఏదో ఒక లీడర్ ఇప్పిస్తాడు, 70,000 వినాయకుని ఇప్పిస్తాడు కౌన్సిలర్ గారు. పిల్లలంతా మా అన్న చేయి, మా అన్నకు చేయి. ఆ వినాయకుని పెట్టిన ఒక 5 అడుగుల డిస్టెన్స్లోనే ఒక హిందూ అమ్మాయి, అంటే మండపం నుంచి అమ్మాయి ఇల్లు ఒక 5-6 అడుగులే ఉంటుంది. అమ్మాయి లవ్ జిహాద్కి గురి అవుతుంది. అమ్మాయి ఈరోజు బుర్కా వేసుకొని ఉన్నది. మరి మనం ఆ మండపం అన్ని ఏళ్ళ నుంచి అక్కడ పెట్టి ఏం లాభం? మనకు కౌన్సిలరు 70,000 వినాయకుని ఇస్తేంది, 80,000 వినాయకుని ఇస్తేంది, మనం ఎంత తాగి ఎగురుతేంది? చెరువులో వినాయకుని వేసేటప్పుడు ఆ వినాయకుని వెంబడి ఒక్కడు కూడా ఉండడు. నేను స్వయంగా చూసిన. ఎవడో ఒకడో ఇద్దరు ఎవడో, ఇక 100 మంది ఉండాల్సిన ఆ వినాయకుని వెంబడి చెరువులో వేసేటప్పుడు మున్సిపల్ వాళ్ళు వేస్తారు. ఇవన్నీ మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇంకేదో మనం ఇది మాట్లాడితే తప్పు, ఇట్లా మాట్లాడొద్దు, సిగ్గుపడాలి, మనం మారాలి. తాగి ఎగరడానికి కాదు పండుగలు అంటే. వాటి వెనకాల ఉద్దేశాలను అర్థం చేసుకొని దాని ద్వారా మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఏ విధంగా మనం భద్రపరుచుకుందాం, ఏ విధంగా ముందుకు పోదాం అన్న ఆలోచన తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి ముఖ్యంగా యువకులు దీని మీద ఆలోచన చేయండి. కేవలం స్టేటస్లు పెట్టుకోవడానికి లేదా మీ ఇన్స్టాలో రీల్ చేయడానికి, వీటికి మాత్రమే కాదు. రేపటి రోజు మీరు రీల్ చూస్తానికి మన దగ్గర పాపులేషన్ ఉండదు. ఎవడు లైకులు కొట్టేటోడు ఉండడు నీ రీల్కు. రేపు నీ కొడుకు హిందువుగా ఉండడు, నీతోటే అయిపోతాయి ఈ రీల్ అని. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి పండగల విషయంలో మనం ఏం చేయొద్దో అవి చేయకుండా ఉంటే మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.